అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి పిలిచాడు. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానము, మేలు, నెమ్మది కలిగిద్దంట. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవదిగా దేనికి మనం పిలువబడ్డామంట? ఏమండి ఏమండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగునొద్దకు మనం పిలువబడ్డాం. దేని ఎదుగు పిలువబడ్డాం? చీకటిలో ఉన్న, పాపములో ఉన్న, శాపములో ఉన్న మన బ్రతుకుని వెలుగుమయుడైన దేవాతి దేవుడైన నా యేసయ్య నిన్ను నన్ను వెలిగించి వెలుగు సంబంధులుగా, యు ఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు లోకానికి వెలుగై ఉండాలి. నేనే కాదు వెలుగు, మీరు కూడా వెలుగుగా ఉండాలని పిలిచాడు. రెండవదిగా, మూడవది దేనికి పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. చెప్పండి, పరిశుద్ధులుగా. అపవిత్రులుగా, అయోగ్యులుగా ఉంటే మీరు నా దగ్గరికి రాలేరు. కాబట్టి నా బిడ్డలైన మీరు కూడా, నేను ఎలాంటి పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించి ఈ లోకానికి వచ్చి మరణించి చనిపోయి తిరిగి లేచి వెళ్ళానో, నా బిడ్డలైన మీరు కూడా పరిశుద్ధము